తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 73,000 మందికి పైగా పోలీసులతో భద్రత కల్పిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 186 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశామంటున్న డీజీపీ రవిగుప్తాతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కావచ్చు, మరోవైపు పోలీస్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాంతోపాటు బందోబస్తు ఏ విధంగా ఉందనేటువంటి అంశానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ రవిగుప్తా మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో అన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మీరు అన్ని ప్రాంతాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ డిప్లాయ్ చేశారు, కేంద్ర బలగాలను కూడా రప్పించడం జరిగింది. ఎన్ని వేల మంది పోలీసులను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలకు ఉపయోగించబోతున్నారు? See, a total of more than 1 lakh security personnel are on duty. ఇది తెలంగాణ స్టేట్ రాష్ట్ర ఫోర్సెస్ ప్లస్ నేబరింగ్ స్టేట్స్ నుంచి కూడా ఫోర్సెస్ వచ్చినాయి. తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక హోమ్ గార్డ్స్ ప్లస్ ఆర్మ్ పోలీస్ కూడా వచ్చినాయి. వీ హ్యావ్ అబౌట్ 164 కంపెనీస్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్. అన్నీ కలిపి అబౌట్ మోర్ దెన్ 1 lakh సెక్యూరిటీ పర్సనల్ ఆర్ ఆన్ జాబ్. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా పీస్ఫుల్ గా కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు కొన్ని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా నక్సల్ ప్రభావితటువంటి ప్రాంతాలు ఎన్ని జిల్లాలను గుర్తించడం జరిగింది, అక్కడ ప్రత్యేకంగా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? అది తెలంగాణ స్టేట్ లో 3 జిల్లాలో ఇది ఎఫెక్ట్ ఉంది. కొత్తగూడెం, ములుగు అండ్ ఇది భూపాల్పల్లి. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టాము. తర్వాత ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్, రోడ్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ కోంబింగ్ ఆపరేషన్స్ అది జరుగుతున్నాయి. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ సేఫ్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ టేక్ ప్లేస్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్. ముఖ్యంగా సార్, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది పైన కేసులు నమోదయ్యాయి, అమౌంట్ ఎంతవరకు సీజ్ అయింది, దానికి సంబంధించి ఏంటి? From 16th March, after the Model Code of Conduct has come into force, till date, about 9,132 FIRs have been booked. This includes cases against under the Excise Act, which is liquor, cases under Narcotics Act, which is ganja and other drugs. Then we have cases under specific sections of IPC and cases under RP Act. Anni kalpi 9,132 cases have been booked so far, and about 190 crores plus cash, liquor, freebies, etc. have been seized. ముఖ్యంగా రాష్ట్రంలో హైదరాబాద్ లాంటిది కొంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం, ముఖ్యంగా అది కూడా ఓల్డ్ సిటీ, ఎక్కువగా ఈ యొక్క కొంత సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. అలాంటి ఏరియాల్లో ప్రత్యేకంగా ఎలాంటి దృష్టి పెట్టడం జరిగింది? ముఖ్యంగా ఇటు రాజకీయ పార్టీలు కూడా ఒకరికొకరు గొడవలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి ప్రికాషన్స్గా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? See, all these sensitive areas have been identified, and we are keeping central paramilitary forces for bandobast in all such locations. So they will take care that no incident takes place. ముఖ్యంగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోండి ఒక హాలిడేగా వాళ్ళు తీసుకొని ఇంట్లోనే ఉంటున్నారు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ ఓటు హక్కు అనేది వినియోగించుకోవట్లేదు. ముఖ్యంగా డీజీపీగా మీరు ఒక రాష్ట్ర డీజీపీగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇది ఎలక్షన్స్ ఒక హాలిడే కాదు, ఇది మీ బాధ్యత. మీ సొసైటీ, మీ కంట్రీ కోసం ఇది మీ బాధ్యత. మీ తప్పనిసరిగా ఓట్ ఇవ్వాలి. అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం అన్ని ఏర్పాటు చేసింది. సో యూ కెన్ బి అష్యూర్డ్ ఆఫ్ అ ఫ్రీ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ సెట్ అ రోల్ మోడల్ అండ్ కమ్ అవుట్ ఇన్ లార్జ్ నెంబర్స్ అండ్ డూ ఓట్. థ్యాంక్ యూ. సార్, ఫైనల్గా సార్, ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఎన్నో పోస్టులు కూడా కొన్ని వైరల్ అవుతుంటాయి, కొంత వాస్తవం లేని న్యూసెస్ కూడా స్ప్రెడ్ అవుతుంటాయి. అలాంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టింగ్ల పైన ఏమైనా నిఘా ఉండబోతుందా? వారిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందా? లాండ్ ఒకవేళ వాళ్ళు అతిక్రమించితే ఎలాంటి చర్యలు తీసుకోబోయేటువంటి అవకాశం ఉంది? See, we have Cyber Security Bureau and we have kept a team 24/7 వాచ్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియా పోస్ట్ తర్వాత ఎనీ మెసేజెస్ విచ్ ఆర్ ఇన్ వయలేషన్ ఆఫ్ MCC, we are keeping a watch and we are booking a case immediately and taking action by getting all the information,
and all possible action as per law is being taken. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు విఘాతం కలుగుకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా డీజీపీ రవిగుప్తా కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా సెన్సిటివ్ ప్రాంతాల్లో, సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై కూడా ప్రత్యేక నిఘా ఉండబోతుంది. మరోవైపు సోషల్ మీడియాలో జరిగేటువంటి ప్రచారానికి సంబంధించి కూడా సైబర్ సెక్యూరిటీ వింగ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. ఎవరైనా కూడా అలా వైలేషన్ చేస్తే వారిపైన కేసులు నమోదు చేస్తామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం